అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాఖీ పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ మొత్తము మహిళలతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైతే అన్నదమ్ములకు కూడా రాఖీ కట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు అన్నదమ్ములకు కూడా రాఖీ కట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్టాండ్ మొత్తము కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశం పెట్టిన మొదటిసారిగా రాఖీ పండుగ వచ్చిన క్రమంలో కూడా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సును వినియోగించుకుంటూ కూడా సొంత ఊర్లకు వెళ్ళి కూడా అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు కూడా వీరందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్సులు మొత్తం కిటకిటలు ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంతకుముందు ఏదైతే చాలామంది కూడా సొంత వాహనాలతో కానీ ఆటోలు కానీ కార్లు కానీ వెళ్ళేవారు, కానీ ఈసారి ముఖ్యంగా కూడా ఆ మహిళలకు సంబంధించి కూడా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన క్రమంలో వీరందరూ కూడా ఉపయోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా ముఖ్యంగా ఊర్లకు వెళ్ళి కూడా ఏదైతే వెళ్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా మనం బస్సులో ఉన్నాము. బస్సులో కూడా పూర్తిగా కూడా ఎక్కువ మహిళలే ఉన్నట్టు కూడా కనపడుతుంది. ఎవరైతే పురుషులు కూడా చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? సూర్యాపేట. రాఖీకి వెళ్తున్నారా? రాఖీకి. ఎట్లా ఉంది మేడం ఉచిత బస్సు మీద రాఖీ? మంచిగా ఉంది. మంచి పని చేశారు గవర్నమెంట్. చెప్పండి, వెళ్తున్నాయి? మేము సూర్యాపేట రాఖీకి. అవును. మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఇబ్బంది ఉండేది, పోవాలా వద్దు, కొంతమంది డబ్బులు ఉండేది, ఉండకపోక వెళ్ళకపోయేది. ఇప్పుడు మంచిగా ఉంది, చాలా మంచిగా. రైట్. ముఖ్యంగా వారు కూడా చెప్తున్నారు, ఏదైతే ఇంతకు ముందు కూడా కొద్దిగా ఇబ్బంది ఉండేది, కాకపోతే కార్లలో కానీ ఆటోలో కానీ వెళ్ళే వాళ్ళము. ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణము సౌకర్యం కల్పించిన తర్వాత కూడా మహిళలందరూ కూడా ఆ ఉచిత బస్సు ప్రయాణంలో వెళ్తున్నాము, సురక్షితంగా వెళ్ళడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికే వెళ్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా వెళ్తున్న పరిస్థితి. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? సూర్యాపేటకి వెళ్తున్నాను. రాఖీకి వెళ్తున్నావా? ఎట్లా ఉంది ఉచిత బస్సు మీద? రాఖీ పండుగ రోజు ఉచిత బస్సులో వెళ్తున్నారు. ఫుల్గా ఉంది జనం ఫుల్గా ఉన్నారా? ఇంతకుముందు ఎట్లా ఉండే? ఆ బస్సు ఎక్కాలంటే ఖాళీ లేదు, ఎక్కలేకపోయినాం. ఈ బస్సు వస్తే ఎక్కినాం. ఇప్పుడు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు బస్ స్టాండ్ లో? గంట సేపు అయింది. గంట సేపు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. రైట్. మరొక ఏంటండి మేడం, ఏంటి ఎట్లా వాళ్ళకు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు అలా కూడా గవర్నమెంట్ సహకరించి జాబులు వేస్తే ఇదొక్కటే మాకు లేడీస్కి కల్పించినట్టు కాదు, అందరికి కూడా మంచిగా పోస్టులు వేసి పిల్లలకు కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. మా ఒక్కరి సౌకర్యం చూడొద్దు. సరే, ఇది చేసింది పర్వాలేదు, బాగానే ఉంది, కానీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలి, గవర్నమెంట్ మంచిగా సహకరించాలి, కొత్త గవర్నమెంట్ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. అంతే, రేవంత్ రెడ్డి గారిని. మహిళలు ఒకటే చెప్తున్నారు, అయితే మాకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు, బాగానే ఉంది, కానీ అదేవిధంగా కూడా ఎవరైతే ఇంటర్ చదువుకునే విద్యార్థులకు కానీ అదే వాళ్ళకు కూడా ఆ సౌకర్యం కల్పిస్తే ఇంకా బాగుంటుంది అని కూడా ఆ మహిళలు చెప్తున్న పరిస్థితి. కానీ మరికొంతమంది కూడా వీరందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అందరూ కూడా ఎక్కడ సీట్లు దొరుకుతాయో లేదో అన్న ఉద్దేశంతో కూడా వారు ముందుగా వెళ్తూ కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మొత్తం కూడా చూస్తే ఆ రాఖీ పండుగను పురస్కరించుకొని కూడా ఆ మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ బస్సులను ఉచిత బస్సులను సద్వినియోగం చేసుకుంటూ కూడా వారందరూ కూడా ఆ ఊర్లలోకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.